మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శరత్ చంద్ర గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గట్ హెల్త్, నా గట్ హెల్త్ బాగుంటేనే నేను నా బాడీ ఎంత బాగుంది అని చెప్పి నేను అనుకుంటాను. కాదు, గ్యాస్ట్రిక్కి అండ్ అలానే గట్ హెల్త్కి ఇంటర్లింక్ ఉంది. ఒకవేళ నీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లయితే గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని ఒకరు, లేదు గట్ హెల్త్ డిస్టర్బ్ అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయని ఒకరు. అసలు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? అసలు ఈ రెండింటికి ఇంటర్లింక్ ఏంటంటారు? సో అది చాలా ఇప్పుడు ట్రెండీ టాపిక్ అని చెప్పొచ్చండి. సో అందరూ గట్ హెల్త్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. సో అసలు గట్ హెల్త్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇంట్రెస్టింగ్గా మీ శరీరంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయండి. సో ఈ బ్యాక్టీరియా ఎంత ఎక్కువ అంటే మీ ఓన్ సెల్స్ కంటే కూడా 10 times ఎక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 2 kg మాస్ని మీ బాడీకి ఆ బ్యాక్టీరియా ఇన్విజిబుల్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఈ బ్యాక్టీరియా వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. సో ఇవి మోర్ దెన్ 20 types ఆఫ్ ఎంజైమ్స్ మన బాడీలో ప్రొడ్యూస్ చేయడము. సో ఇది మనకి ఫ్యాట్స్, మనకి డైజెషన్ కార్బ్స్ డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే కొన్ని రకాలైన మన బాడీలోనే విటమిన్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం కూడా ఈ బ్యాక్టీరియా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ B1, B9, B12 ఇట్లాంటి విటమిన్ K ఇవన్నీ కూడా మన గట్లో ఉండే బ్యాక్టీరియాలు తయారు చేస్తాయి. సో ఈ బ్యాక్టీరియా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కార్బ్స్ డైజెషను, మల్టీవిటమిన్స్ మన బాడీలో మనందరికి ఈ బ్యాక్టీరియా వల్ల మనకు వస్తుంది. అండ్ ఫ్యాట్ డైజెషన్. సో ఈ బ్యాక్టీరియా, ఈ బైల్ యాసిడ్స్ ఇవన్నీ కూడా హెల్ప్స్ ఇన్ ఫ్యాట్ డైజెషన్ అన్నమాట. సో ఇది ఒక పార్ట్గా మాట్లాడుకుంటే, మనకి రెండో పార్ట్ వచ్చేసరికి ఈ మీ గట్ని సెకండ్ బ్రెయిన్గా అంటామండి. సో ఈ సెకండ్ బ్రెయిన్ అని ఎందుకు అంటాము అంటే, మనకి బ్రెయిన్ స్పైనల్ కార్డ్లో ఉండే నర్వ్ సిస్టమ్ కంటే కూడా ఈ గట్లో 250 million ఈ నర్వ్స్ సిస్టమ్ ఉంటాయి. అది కంప్లీట్లీ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ బ్రెయిన్లో మీకు 5 to 10% మనకి సెరోటోనిన్ అని ఉంటుంది. సెరోటోనిన్ అంటే హ్యాపీ హార్మోన్ అంటాం. సో మిగిలిన 90% మీ గట్లోనే ఉంటుంది. సో మీ గట్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. గట్ కనుక ఏమైనా డిస్టర్బెన్స్, ఏమైనా డిస్కంఫర్ట్ ఫీల్ అయితే మీరు ఇంకా ఏముండదు, దాని గురించే ఆలోచనలు, దాని గురించే టెన్షన్ పడుతూ ఉంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ డోపమైన్ కూడా 50% స్టమక్లోనే ఉంటుంది. సో ఈ డోపమైన్ అంటే మనకి ఒక ఎంతూజియాజం, ఒక స్పైక్, డోపమైన్ సర్జ్ వస్తే మనకి ఇప్పుడు గేమ్ ఎడిక్షన్ ఇవన్నీ కూడా దానివల్లే. సో ఈ గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంట్రిక్ నర్వ్ సిస్టమ్ అంటారు దీన్ని. అండ్ మూడోది 80% ఆఫ్ మీ ఇమ్యూన్ సెల్స్ అనేది మీ ఇంటెస్టైన్లోనే ఉంటాయి. 80%. సో ఈ 80% ఈ బ్యాక్టీరియా ఏంటంటే మీ ఇమ్యూన్ సెల్స్ని ట్రైన్ చేస్తాయి. ఎలా అంటే ఇది మీ ఓన్ బ్యాక్టీరియా, హార్మ్లెస్ బ్యాక్టీరియా, ఇది చెడు బ్యాక్టీరియా అని దాన్ని డిస్టింగ్విష్ చేస్తుంది అనమాట. మీ ట్రైన్ చేస్తూ ఉంటుంది మీ ఇమ్యూన్ సెల్స్ని. ఆ 80% ఈ బ్యాక్టీరియాని ట్రైన్ చేస్తుంది. సో ఈ గట్ హెల్త్ బాగుంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయి ఈ బ్యాక్టీరియా అనేది, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మనకి దాంట్లో నుంచి ఎస్కేప్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్. అసలు ఇప్పుడు నేమ్ ద ప్రాబ్లం అండి, అన్ని ప్రాబ్లమ్స్కి లింక్ గట్ అని చెప్తున్నారు. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ, పార్కిన్సన్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇంకా లైక్ ఎంజిన్ టైప్ సార్. ఈ బ్యాక్టీరియా కనుక మనకి డిస్బయోసిస్ అంటే మంచి బ్యాక్టీరియా తక్కువ ఉండి చెడు బ్యాక్టీరియా పెరిగితే దాన్ని డిస్బయోసిస్ అంటారు. సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో మనకి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అండ్ నర్వ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, నేమ్ ద డిసీజ్ అన్నీ దీనివల్లే వస్తున్నాయని ఇప్పుడు అనుకుంటున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీకు ఈ బైల్ యాసిడ్స్ ఇది కనుక సరిగ్గా పనిచేయకపోతే మీకు మీ కొలెస్ట్రాల్ అనేది హెవీ, అంటే ఈ ఫ్యాట్ అబ్జార్ప్షన్, ఈ మెటబాలిజం ప్రాబ్లం వచ్చేసి హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. సో ఈ బ్యాక్టీరియాకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. సో మనకి ఈ గట్ హెల్త్ అనేది మనం బాగా కనుక చూసుకుంటే, సో మనకి ఈ గేట్వే లాగా అనమాట. ఇది బాగుంటే మనకి ఇక్కడి నుంచే డిఫెన్స్. సో మీ ఇమ్యూనిటీ బాగా పనిచేస్తుంది, మీకు డైజెషన్ బాగా అవుతుంది, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, మీకు హ్యాపీగా ఉంటారు ఆల్ ద టైమ్. సో మీ మైండ్ కూడా రిలాక్స్గా అండ్ ఈ స్ట్రెస్, ఈ యాంగ్జైటీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో ఇంత ఇంపార్టెంట్ ఉంది కాబట్టి గట్ హెల్త్ గురించి మనం బాగా కేర్ తీసుకోవాలి. సో ఇదేదో ఒక విటమిన్ తీసుకోవడమో
లేకపోతే ఒక స్పెసిఫిక్ ఆకు లేకపోతే పండో తింటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వదు. ఓకే. సో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు ఈ గట్లో ఉండే ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనకి చాలా డైవర్సిఫైడ్గా ఉంటాయండి. సో అంత డైవర్సిఫైడ్ బ్యాక్టీరియాని మనం మెయింటైన్ చేయగలగాలి. ఓకే. సో అంటే దానికి మంచి ఫైబర్ ఇవ్వాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇస్తే ఈ బయోడైవర్సిటీ అంటే ఈ గట్ అనేది మనకి బాగా ఫ్లరిష్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా అనేది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఈ ఫైబర్ని మెటబలైజ్ చేసుకొని ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి ఈ గట్ సెల్స్ అనేది దగ్గరగా ఉండి అతుక్కుపోయి ఉంటాయి. అదే సరిగ్గా రాకపోతే దూరంగా పెరిగి గ్యాప్స్లో నుంచి బ్యాక్టీరియాలు ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరు కూడా ప్రోటీన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో ఫైబర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ గట్ హెల్త్ అనమాట. సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ ఎంత డైవర్సిఫైడ్ ఫుడ్ తింటే అంత మంచిది. అంటే ఒకే రోజు ఒక వారము ఆ నెలంతా ఆకుకూరలు పప్పు తినకుండా సో డిఫరెంట్ చేంజ్ చేస్తాం. వెజిటేబుల్స్లో అన్ని రకాలు అంటే వారానికి ఒక 30 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉండాలి. అంటే ఒకరోజు జామకాయ తింటే ఒకరోజు యాపిల్, ఇంకొక రోజు బనానా, ఇంకో రోజు ఆరెంజ్, ఇట్లా అన్నీ తీసుకుంటేనే అన్ని రకాలైన బ్యాక్టీరియాలు అన్ని రకాలైన డైవర్సిఫైడ్గా మీ గట్ బాగుంటుంది. సో ఓన్లీ మ్యాంగోలే సంవత్సరం అంతా మ్యాంగోనే తింటే పెద్ద బెనిఫిట్ అంటే గట్కి పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఓకే. అనమాట. అంటే అంత సంబంధించిన అంటే బాడీకి సంబంధించిన ఇమ్యూనిటీ కూడా అందదు అంటారు కదా సార్ దీనివల్ల? 100% మనకి 80% ఇమ్యూన్ సిస్టమ్ అంతా గట్లోనే ఉంది. గట్లోనే ఉంటున్నాం. సో ఈ గట్ కనుక దెబ్బతింటే మీకు ఇన్ఫెక్షన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ అన్నీ వస్తాయి. సో దాన్ని బాగా చూసుకోవాలంటే మీకు ఫుడ్తోనే స్టార్ట్ చేయాలి. మంచి ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తినకూడదు. మంచి ఫైబర్ ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఎక్కువ హోల్ గ్రెయిన్స్ తినాలి. అంటే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, ఇప్పుడు జ్యూస్ తాగుతూ ఉంటారు. సో జ్యూస్ తాగడం వల్ల దాంట్లో ఉండే ఫైబర్ తీసేసి ఉట్టి నీళ్ళులాగా తాగుతున్నాం. సో దానివల్ల అవును సార్. సో ఆ ఫైబర్ పల్ప్ వెళ్ళిపోతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ దీంట్లో ఉండే కొంచెం విటమిన్స్, మినరల్స్ తప్పితే ఫైబర్ లేదు. సో షుగర్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎక్కువ అదనంగా ఇంకా జబ్బులు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫ్రూట్ డైట్స్ అని చేస్తూ ఉంటారు చాలా మంది. సో లిక్విడ్ డైట్ ఆర్ ఫ్రూట్ డైట్ ఫైబర్ లేకుండా. సో 3 రోజుల్లోనే మన శరీరంలో ఈ గట్ బ్యాక్టీరియా డిస్బయోసిస్ పెరిగిపోతుందని స్టడీస్ చెప్తున్నాయి. సో ఎక్కువ కాలం ఫ్రూట్ డైట్స్ చేయడం వల్ల మీ గట్కి మంచిది కాదు, అలాగే మీకు ఓవరాల్గా హెల్త్కి కూడా మంచిది కాదనమాట. సో ఇది అసలు గట్ బ్యాక్టీరియా ఆర్ గట్ దీని గురించి. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో అంటే ఏంటంటే సార్, కార్ ఇంజిన్ బాగుంటేనే బాడీ అంతా బాగుంటుంది. సో అలానే మన బాడీలో గట్ సరిగ్గా ఉంటేనే మన ఇంజిన్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.